అగ్ని పరీక్ష నుంచి అయితే ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయినారండి. వాళ్ళకి ఓట్స్ వేసి అయితే మీ ఓట్లని వేస్ట్ చేసుకోకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీ ఓట్లు వేస్ట్ చేసుకోకండి. వాళ్ళ ప్లేస్లో మీకు ఎవరైతే సెకండ్ ప్రయారిటైజ్ ఉన్నారో వాళ్ళకి మాత్రం మీ ఓట్స్ వేసుకోండి. అఫీషియల్గా బిగ్ బాస్ నుంచి అగ్ని పరీక్ష నుంచి వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు. సో వాళ్ళకి మీ ఓట్లు వేసుకోకండి. వాళ్ళు ఎవరనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ అలాగే అమన్కి అంత నోటి దురుసు ఎందుకు? అమన్ ఆ నోటి దురుసు కనుక తగ్గించుకోకపోతే చాలా నెగిటివ్ అవుతుంది అతనికి. అండ్ అస్సలు బాగోదు అతను అట్లా మాట్లాడుతుంటే. అవును, టీఆర్పీ కోసం అండ్ జడ్జెస్ కళలో వాడడానికి బిగ్ బాస్కి కావాల్సింది అదే. బట్ అలా మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. రోహిత్కి ఎల్లో కార్డు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? తప్పని మీరు అనుకుంటున్నారా? అసలు తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదంటున్నానో లాస్ట్లో చెప్తా, అతని టాపిక్ వచ్చినప్పుడు వినండి. అండ్ అలాగే చరణ్ అయితే అస్సలు ఒక్క మాట వల్ల అసలు నాకైతే ఈరోజు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అతని వల్ల. ఈ ఒక్క మాట మాట్లాడడం వల్ల నాకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. అండ్ అపూర్వ గారి విషయానికి వస్తే మాత్రం చాలా బాగా అనిపించినారండి. చాలా బాగా మాట్లాడినారు. అసలు సింపతి కార్డ్ ప్లే చేయలేదు. అండ్ అలాగే అమ్మని అన్ని మాటలు అంటున్న ఒక మాట తిరిగి అనలేదండి. నాకు చాలా బాగా అనిపించినారు, చాలా బాగా నచ్చినారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని అండి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియో నచ్చుతుంది కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వితశ్రీ. నేను మీ సంధ్యా మహేష్. ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 10. అండ్ ఫస్ట్లో అందరు వచ్చినారు, డ్యాన్స్ చేసినారు, యాజ్ యూజువల్ జరిగింది. దాని తర్వాత వార్మప్ కోసం ఈరోజు అన్ని ఫిజికల్ టాస్క్లు, ఈరోజు ఆడిపించే ఫిజికల్ టాస్క్ అని చెప్పేసి వార్మప్ కోసం హ్యాండ్ రెజ్లింగ్ పెట్టినారండి. గర్ల్స్ ఇద్దరు, బాయ్స్ ఇద్దరు. సో గర్ల్స్ నుంచి ఫస్ట్ రోహిత్, మిథిలేష్ వచ్చినారు. రాగానే అసలు నేను ఇక్కడ చూడండి, మిథిలేష్ అతని బాడీ కానీ అతని హైట్ కానీ నాకైతే ఏమనిపించింది అని అంటే, వావ్, అసలు డౌటే లేదు మిథిలేషే గెలుస్తాడు. ఎందుకంటే అంత బాడీ అంత హైట్ పెట్టుకొని రోహిత్ ఎంత లేదన్నా ఓకే, ఇన్నోసెంట్గా ఉన్నాడు, బాగానే ఆడుతున్నాడు. బట్ ఈ టాస్క్లో మాత్రం కంపల్సరీ రోహిత్ ఏం గెలవడు, మిథిలేషే గెలుస్తాడు అని అనుకున్నా. బట్ రోహిత్ సర్ప్రైజ్ చేసిండు. ఎందుకంటే రోహిత్ ఆ బాడీ కనిపించడానికి ఎప్పుడు అట్లా డ్రెస్లు వేసుకోలేదు, షో ఆఫ్ చేయలేదు, ఏమీ చేయలేదు. వస్తాడు, కూర్చుంటాడు, టాస్క్లు వస్తూ ఆడతాడు, సైలెంట్గా ఉంటాడు. మిథిలేష్ అట్లా చాలా టైమ్స్ షర్ట్ తీసేసి షో ఆఫ్ చేయడం అట్లా చేసినాడు. అంటే కనిపించింది ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని. బట్ సర్ప్రైజ్ చేసినాడు రోహిత్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఆటలో ఇద్దరు సపోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ ఇద్దరు సపోర్ట్ తీసుకున్నారు. రోహిత్ ఏమో కింద స్టాండ్ పైన అతని బాడీ వెయిట్ అంత వేసి పూజ చేయడం, మిథిలేష్ ఏమో టేబుల్ సైడ్ స్టాండ్కి తన మోకాలు మొత్తం సపోర్ట్ తీసుకొని అతను సపోర్ట్ తీసుకున్నాడు. అట్లా ఇద్దరు సపోర్ట్ తీసుకున్నా కూడా అసలు రోహితే గెలిచినాడనండి. ఒక్కసారి కూడా మిథిలేష్ది హ్యాండ్ ఇక్కడ సైడ్ రాలేదు, కంప్లీట్ గిట్టే వచ్చింది. అండ్ ఈజీగా ఓడగొట్టేసినాడు. నాకైతే అసలు చాలా అంటే చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే అసలు మిథిలేష్ బాడీ ఎక్కడ, మిథిలేష్ హైట్ అంతా ఎక్కడ, రోహిత్ ఏంటి సైలెంట్ అని చెప్పేసి. అండ్ గెలిచిన తర్వాత కూడా రోహిత్ ఓ అని ఏం చేయలేదు, జస్ట్ అని చెప్పేసి అనుకొని సైలెంట్గా ఉన్నాడు. ఇంకా దాని తర్వాత సృష్టి, అపూర్వ గారు వచ్చినారు. ఇంకా వీళ్ళదైతే రాంబ మెరుపుతీగలేక ఇట్లా వచ్చి ఇట్లా పోయినారన్నమాట. రావడం సృష్టి గిట్లా పెట్టింది, జస్ట్ గిట్లా అన్నది, అపూర్వ గారిని ఈజీగా ఓడగొట్టేసింది, వెళ్ళిపోయాను. ఇంకా దాని తర్వాత అసలైన గేమ్ అన్నమాట. ఏంటి, లీడర్స్ని గేమ్ స్టార్ట్ కావడానికి లీడర్స్ కావాలి. ఆ లీడర్స్ సెలెక్ట్ చేయడానికి ఏం చేసినారంటే మ్యూజికల్ చైర్ పెట్టినారు. ఇట్లా బాయ్స్ ఏమో 7 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ ఏమో 8 మెంబర్స్ ఉన్నారు. సో బాయ్స్ని ఒకసారి, గర్ల్స్ని ఒకసారి, అట్లా 1 by 1 అంటే ఒక టీం తర్వాత ఒక టీం ఆడిపించినారు. ఇందులో ఏం చేయాలి, వాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్గా అంటే ఎవరైతే అక్కడ కూర్చొని విన్ అవుతారో వాళ్ళు ఒక వీక్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్ట్రాంగ్ టీం అంతా రెడ్ టీం, వీక్ టీం అంతా బ్లూ టీం. సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సంచాలకుగా గాయత్రి గారు వచ్చినారు. అండ్ కూర్చొని అట్లా చూస్తూ ఉంటే ఫస్ట్ అమన్ కూర్చున్నాడు. ఆమె చెప్పిన ప్రకారం అమన్ కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారంటే అమన్ అని చెప్పింది. బేసిక్గా కూర్చుంది రోహిత్. అంటే యాక్చువల్లీ అందులో అర్థం కావట్లే. బిగ్ బాస్ అనుకోండి, చాలా కెమెరాస్ ఉంటే అన్ని యాంగిల్స్ నుంచి కవర్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అర్థం కావట్లే. అటు ఇటు చూస్తుంటే అసలు ఎవరు పడ్డారు ఏంటి, పాజ్ చేసుకొని ఎన్నిసార్లు చేసి చూసినా అర్థం కావట్లేదు. సో ఆమె సైడ్ నుంచి చూస్తే అమన్ కనిపించినాడు, శ్రీముఖి సైడ్ నుంచి చూస్తే రోహిత్ కనిపించినాడు. యాక్చువల్లీ కూర్చుంది రోహిత్. సో ఆమె అమన్ అని చెప్పింది ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ రోహిత్ అని చెప్పింది. ఏంటి అట్లా మళ్ళీ మాట మారుస్తున్నావు అని అంటే, లేదు రోహిత్ అని చెప్పగానే ఇంకా ఫైనలీ రోహిత్కి ఇచ్చేసినారు. రోహిత్ ఏమో వీక్గా రామకృష్ణని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ పాయింట్స్ చెప్పిందండి. నేను అనుకున్న పాయింట్సే చెప్పింది. ఏంటి అని అంటే రామకృష్ణ కన్ఫ్యూజ్ అవుతాడు,
గేమ్ ఏంటో అర్థం చేసుకోడు, తుత్తర పడతాడు అని అన్నట్టుగా అన్నాడు. అంటే నిజమే కదండి, అతను కొంచెం ఏమంటారు టెన్షన్ పార్టీ. సో అతను నాకు టీంలో ఉంటే వీక్ అవుతుంది అని చెప్పగానే అతను కూడా యాక్సెప్ట్ చేసినాడు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గర్ల్స్ టీం స్టార్ట్ అయిపోయింది. దానికి సంచాలకుగా చరణ్ పెట్టినారు. చరణ్ పెడితే అందరూ ఒకటేసారి పడినారు. పడ్డ తర్వాత ఫస్ట్ ఎవరు పడ్డొచ్చా జడ్జెస్ అందరు కూడా అన్నారు ఏమని, వీడికుందిరా అని అన్నారు. అని అనగానే అతను అట్లా తీసుకోలేదు. అతను అట్లా తీసుకోకుండా అక్కడ ఒక ఫన్ కూడా చేసినాడు. బాబాయ్ వాళ్ళు పడ్డది అంత దాని మీద అలాగ లేదు, వాళ్ళందరూ నా మీద పడ్డట్టుంది, అక్కడ దానికి వాళ్ళ కింద నేనున్నట్టుంది అని చెప్పేసి ఒక ఫన్ క్రియేట్ చేసినాడు. కామెడీ అనిపించింది. దాని తర్వాత చెప్పమని అనగానే ఫస్ట్ టచ్ చేసింది అయితే బాగి, బట్ కూర్చుంది అయితే ఝాన్సీ అని చెప్పేసి చెప్పినాడు. కరెక్టే అది. సో ఝాన్సీకి ఇచ్చేసినారు. ఝాన్సీ అపూర్వగానే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు ఇక్కడ నాకైతే మీరు ఫిజికల్గా వీక్ అని అనిపిస్తున్నారు, అన్ని రకాలుగా కాదు, ఇప్పుడు ఇది ఫిజికల్ గేమ్ కాబట్టి నాకు ఉన్న దాంట్లో మీరు ఫిజికల్గా నాకు వీక్ అని అనిపిస్తున్నారు అని అనగానే అపూర్వ గారు ఓకే నేను ప్రూవ్ చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు అని యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత అపూర్వ గారినే వీళ్ళకి బాయ్స్ టీమ్కి సంచాలకుగా పెట్టినారు. పెట్టగానే ఫస్టే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, గ్రీన్ లైన్ బయటే నడవాలి అని చెప్పేసి. ఇచ్చిన తర్వాత అందరు అయిపోతుంటే లాస్ట్లో మిథిలేష్ విన్ అయినాడు. మిథిలేష్ విన్ అయిన తర్వాత మిథిలేష్కి ఇచ్చింది. మిథిలేష్కి ఇవ్వగానే ఇక్కడ ఇప్పుడు లొల్లి స్టార్ట్ అయిపోయింది. అసలైన గొడవ ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఇందాక నేను చెప్పా కదా నాకు చరణ్ నచ్చలేదు, ఒక్క మాట అనకపోయింది ఉంటే బాగుండని. ఏంటంటే మిథిలేష్ క్లియర్గా స్మూత్గా తన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని, ఇక్కడ ఉన్న వాళ్ళ మరి రియల్ అతను చెప్పింది, అక్కడ ఉన్న బాయ్స్ అందరిలో అతనికి ఫిజికల్గా కొంచెం ఏమంటారు బక్కగా ఉండడం వల్ల ఆ స్ట్రెంత్ లేదు, చూడగానే అర్థమైపోద్ది, అట్లే అనుకుంటాం. అయితే మిథిలేష్ అదే కన్వే చేసినాడు. చెయ్యంగానే అసలు చరణ్ కూడా ఆ మాట అనకుండా వేరేలా కన్వే చేయొచ్చు. ఏమని, నువ్వు అట్లా అనుకుంటున్నావు, నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, అట్లా చెయ్యొద్దు, నా బాడీని చూసి నువ్వు లేదని అట్లా అనుకుంటావు అని కూడా అనొచ్చు. బట్ వెంటనే ఫర్ట్ మనీ నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటున్నావు అంటే నీకు బుద్ధి లేదన్నట్టే అని అన్నాడు. అంటే బుద్ధి లేదేంటి, అట్లీస్ట్ ఆయన బుద్ధి బలం లేదు అని అన్నా కూడా ఒకలా ఉంటుండే, బట్ బుద్ధి లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అది నాకు చాలా రూడ్ అనిపించింది. దాని తర్వాత మిథిలేష్ నార్మల్గానే ఆర్గ్యూ చేసినాడు. మళ్ళీ తర్వాత చరణ్ ఇంకా ఫైనల్గా వీక్ అని చెప్పిన తర్వాత ఓకే రూడ్గా ఓకే ఐ వాంట్ బీ యువర్ అపోనెంట్ అని చెప్పేసి కొంచెం ఈగోయిస్ట్గా మాట్లాడుతూ నాకు అనిపించింది. కాకపోతే ఆ బుద్ధి లేదు అని అనుకుంటున్నానంటే అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం రాంగ్, అది అవసరం లేదు, అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, పొలైట్గా చెప్పొచ్చు. ఇంకా దాని తర్వాత మళ్ళీ చరణ్నే సెకండ్ టైం కూడా గర్ల్స్ టీమ్కి సంచాలకుగా పెట్టినారు. ఎందుకనంటే వీక్గా ఉన్న వాళ్ళందరినీ సంచాలకుగా పెడుతున్నారు కాబట్టి. సో చరణ్ని పెట్టిన తర్వాత అందరూ ఆడుతుంటే సృష్టి అని చెప్పినాడు ఈజీగా. సృష్టి అని చెప్పిన తర్వాత ఓకే అవును సృష్టి వీక్గా ప్రియాన్ సెలెక్ట్ చేసుకుంది. ప్రియాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అమన్ అన్నమాట. ఇప్పుడు ఎవరు, ప్రియాంక సంచాలక్ బాయ్స్కి. సో ఇప్పుడు అందరు ఆడుతూ ఉంటే అయిపోయింది. ఫస్ట్ ఏమో అమన్ కూర్చున్నట్టుగా కనిపించలేదు, అమన్ కూర్చున్నట్టుగానే కనిపించలేదు. అమన్ దీపక్ హేమంత్ వీళ్ళు కూర్చున్నారు. ఫస్ట్ అమన్ కాకుండా నాకైతే ఇట్లా చూస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి దీపక్ టచ్ చేసినట్టు అనిపించింది. వీళ్ళు ఏం చెప్పినారు, ఎట్లా రూల్స్ మారుస్తున్నారంటే ఎవరు టచ్ చేస్తే వాళ్ళు అని అన్నారు, మళ్ళీ దాని తర్వాత ఎవరు కూర్చుంటే వాళ్ళు అని మార్చినారు. సో టచ్ చేసింది అయితే దీపక్, కూర్చుంది అయితే అమన్. దాని తర్వాత ఇంకా అక్కడ ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటే మనోడు దీపక్ ఏం చేసినాడు, ఒక పాయింట్ రేజ్ చేసేసినాడు. యాక్చువల్లీ అది రియల్ అంటే ఏమంటారు కరెక్ట్ పాయింట్ అది. ఏమని, అమన్ ఏం చేస్తున్నాడు అంటే గ్రీన్ లైన్ లోపల నడుస్తున్నాడు, కంప్లీట్గా లోపల నడుస్తున్నాడు, కొంచెం కూడా కాదు. అక్కడ సాంగ్ ఆగినట్టు ఆగి మళ్ళీ స్టార్ట్ అయింది కరెక్టే, బట్ అతను అక్కడ దాకా పోయిండు. ఓకే అమన్ ఏం చేసినాడు, పోయినాడు, సాంగ్ ఇంకా మళ్ళీ ఆగలేదు కదా అని చెప్పేసి ఇట్లా వస్తున్నాడు, అప్పుడే సాంగ్ ఆపేసినారు. అది ఆయనకు అడ్వాంటేజ్ అయింది. అదే పాయింట్ దీపక్ చెప్పినాడు, అది రియల్గా కరెక్టే. కాకపోతే ఇక్కడ మిథిలేష్ ఏం చేసినాడు, ఇంటరప్ట్ అయ్యి హీటర్ ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఎట్లా, అమన్ అతను ఇప్పుడు దీపక్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నాడు, స్క్రీన్ స్పేస్ కోసమే ఇదంతా చేస్తున్నాడు, అమౌంట్ పాయింట్ పెట్టినాడు. కాకపోతే యాక్చువల్లీ నాకు ఏం చెప్పినాడు అంటే దీపక్, నేను ఒకవేళ అందులో గెలకపోయినా కూడా నన్ను వీక్లో పెట్టు, నీకు వస్తే కనుక ఒకవేళ నన్ను వీక్లో పెట్టు. అంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు దీపక్ ఎట్లా ఆలోచించినాడు, అవును నేను వీక్ టీంతో ఆడి విన్ అయితే నాకు కొంచెం ఎక్కువ హైప్ వస్తుంది అండ్ అలాగే నాకు స్క్రీన్ స్పేస్ కూడా దొరకడానికి ఛాన్స్ ఉంటుంది అంటే అతని స్ట్రాటజీ అతను యూజ్ చేసినాడు. ఇతను చెప్పిన తర్వాత అతను యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నాడు, పెద్దగా ఆర్గ్యూ కూడా ఏం చేయలేదు దీపక్. కాకపోతే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే అందరూ స్క్రీన్ స్పేస్ కోసమే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ గొడవ పడ్డది, మిథిలేష్ ఎంటర్ అయింది కూడా అందుకే కదా, అందరూ దానికోసమే చూస్తారండి. అది లేకపోతే బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్తారు?
సో దీపక్ అనుకున్న పాయింట్, దీపక్ యూజ్ చేసిన స్ట్రాటజీ కరెక్టే. బట్ రియల్గా అమన్ లైన్ లోపలనే నడిచినాడు, అదంతా నడుస్తుంది. అయితే అక్కడ అమన్ ఓవర్గా రెచ్చిపోయి మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, నాకు నిన్నటి నుంచి బొక్క పడుతుంది, నేను బ్యాడ్ అవుతున్నా, నేను అది చేస్తున్నా అని చాలా పాయింట్స్ తీసి మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడుతుంటే ఇండైరెక్ట్గా అపూర్వ గారినే అన్నాడు. డైరెక్ట్గా అన్నాడా ఇండైరెక్ట్గా అన్నాడా తెలియదు, కానీ నాకైతే ఇండైరెక్ట్గా రియల్గా అర్థమైపోయింది. నాకే బొక్క పడుతుంది, దేంట్లో చూడు అన్నిట్లలో నేను వచ్చి మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది అనగానే అపూర్వ గారు నా పాయింట్ ఎందుకు తీసినావు అన్నట్టుగా ఇక్కడ అపూర్వకి అమన్కి మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయింది. హీటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అమన్ చాలా వర్డ్స్ యూజ్ చేసినాడండి. చాలా అంటే చాలా, అసలు అవి అవసరమే లేదు. ఒక గర్ల్ని పట్టుకొని షోలో షడప్ అని అసలు రైటే లేదు, అవసరమే లేదు. క్లియర్గా చెప్పొచ్చు, మీకు ఎందుకండి మీ వల్లనే. అసలు యాక్చువల్లీ ఆయన బ్యాడ్ అయింది ఎక్కడ, ఆ ఎపిసోడ్ ఎప్పుడో తీసినారు. ఆ ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయింది. ఆ టెలికాస్ట్ అది ఆయన మాట్లాడినప్పుడు ఆ టెలికాస్ట్ అవ్వలేదు. అసలు బ్యాడ్ అయింది, అదైంది ఇదైంది కూడా ఎవరికి ఏం తెలీదు. మరి అట్లాంటప్పుడు ఎట్లా తెలుస్తుంది, ఎట్లా అంటారు? సరే ఒకవేళ ఆమె అట్లా చేసినా కూడా ఆ గేమ్లో నువ్వే గెలిచినావు కదా రోహిత్, ఇంకా నీ గేమ్లో నువ్వే గెలిచినావు, నువ్వే ఆడినావు, నువ్వే గెలిచినావు. ఆమె ఆయనకి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళది తప్పని చెప్పేసి సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అన్న తర్వాత కూడా మళ్ళీ జడ్జెస్ ఆమె నిర్ణయం పక్కన పెట్టి నీకే కదా విన్నిచ్చినారు. మరి నీకెక్కడ అన్యాయం జరిగింది? నీకేం అన్యాయం జరగలేదు కదా. అండ్ నీకు అప్పుడు ఎట్లా తెలుస్తుంది? మేబీ అతను పిఆర్ టీం చెప్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తుందా తెలీదు, ఇట్లా మాట్లాడాలి ఇట్లా అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఆ టెలికాస్ట్ అంటే వాళ్ళు షూట్ చేసినప్పుడు మనకి ఎవరికి తెలీదు. సో అతను ఎట్లా నేను బ్యాడ్ అయిపోయినా, నేను అదైపోయినా ఇదైపోయినా అంటే ఓకే, ఆమె సంచాలక నిర్ణయం కాదని చెప్పేసి అమన్కి ఇచ్చినారు కాబట్టి బ్యాడ్ అయిపోయిండు అని అనుకోవచ్చు జడ్జెస్ దాంట్లో, కానీ ఎవరి దృష్టిలో అయినా ఓకే అది అమన్ వర్షన్. అపూర్వ వర్షన్ ఏమో అది నేను కరెక్టే చేసిన, నేను చేసినాక కూడా మళ్ళీ ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆమె వర్షన్. ఎవరి వర్షన్స్లో వాళ్ళు కరెక్టే ఉన్నారు. కాకపోతే ఇక్కడ అమన్ చాలా ఎక్కువ ఓవర్గా మాట్లాడినాడు, చాలా అంటే చాలా ఓవర్గా మాట్లాడినాడు. అదంతా అనవసరం. షడప్ అని అనడం, నువ్వు మాట్లాడకు, నువ్వు కూర్చొని ఇది కాదు టాపిక్ అని అనడం, ఇవన్నీ రాంగ్ వర్డ్స్ అండి. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయి, బట్ అట్లా అన్న తర్వాత యూ షడప్ అని అపూర్వ గారు ఎక్కడా అనలేదండి, అస్సలు అనలేదు. నాకు చాలా బాగా అనిపించినారు. అదే కనుక బిగ్ బాస్ షోలో వేరే వాళ్ళ ఈ సెలబ్రిటీస్ ఇంకా వేరే ఎవరైనా అయ్యి ఉండుంటే కంపల్సరీ సింపతి కార్డ్ ప్లే చేస్తుండే, మస్తు డ్రామా నడుస్తుండే, మస్తు స్క్రీన్ స్పేస్ తీసుకుంటుండే. బట్ అక్కడ అదేం జరగలేదు. అపూర్వ గారు సైలెంట్గా అంటే నార్మల్గానే మాట్లాడినారు. నాకు బాగా అనిపించిందండి. అమన్ మాత్రం చాలా తప్పు మాట్లాడింది, నాకు చాలా కోపం వచ్చింది. ఆ షడప్ అని అనడం, కూర్చో అని అనడం, ఇలాంటివన్నీ. సో అదనమాట అక్కడ అమన్కి ఇచ్చేసినారు. అమన్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా దీపక్, హేమంత్ వచ్చేసి వీక్ టీంలోకి వచ్చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎవరికి అని అంటే వీళ్ళకి పెట్టినారు, గర్ల్స్కి పెట్టినారు. గర్ల్స్కి పెట్టిన తర్వాత ఏమైందంటే దీపక్ సంచాలక్. సో అందులో పెట్టిన తర్వాత రాజకుమారి గారు విన్ అయినారండి. ఎవరంటే రాజకుమారి, గాయత్రి, శాలిని, బాగి నలుగురు ఉన్నారు. దాంట్లో రాజకుమారి గారు వచ్చి కూర్చున్నారు. అందరూ టచ్ చేసినారు, అందరు కింద పడితే రాజకుమారి లేచి దానిపైన కూర్చుంది. రాజకుమారి ఏమో గాయత్రిని సెలెక్ట్ చేసుకుంది. యాజ్ యూజువల్ పాయింట్స్, నువ్వు టాస్క్లో గివ్ అప్ ఇచ్చినావు, నువ్వు దేంట్లో అయినా సరే అట్లా చేస్తున్నావు, నీ 100% ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్పి చేయగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా శాలిని, బాగి మిగిలినారు. గాయత్రి సంచాలక్ అన్నమాట. సో క్లియర్గా తెలిసిపోయింది శాలిని అని చెప్పిన తర్వాత బాగి వచ్చేసి వీక్ టీంలోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలైన ట్విస్ట్, ఈ స్ట్రాంగ్ టీం ఎవరైతే ఉన్నారో దాంట్లో 7 మెంబర్స్ అయినారు, వీక్ టీంలో 8 మెంబర్స్ అయినారు. సో ఇప్పుడు వీక్ టీంలో నుంచి రెడ్ టీం అంటే స్ట్రాంగ్ టీం అందరూ డిసైడ్ చేసుకొని ఒకరిని తీసేయాలి. సో అందరూ మాట్లాడుకొని గాయత్రి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ అట్లా సెలెక్ట్ చేసుకొని ఎల్లో కార్డ్ ఇవ్వాలి వాళ్ళకి, వీళ్ళే కంటెస్టెంట్లే ఎల్లో కార్డు ఇవ్వాలి, డేంజర్ జోన్లో పెట్టాలి. సో గాయత్రి గారిని సెలెక్ట్ చేసుకొని గాయత్రి గారికి ఎల్లో కార్డు ఇచ్చినారు. రీజన్ కూడా సేమ్, గివ్ అప్ ఇచ్చినావు, నువ్వు ఆ టాస్క్లు ఆడట్లే అన్నట్టుగా చెప్పినారు. దానికి ఆమె డిబేట్ చేసుకుంది, అంతే అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రెడ్ టీంలో ఎవరంటే రియల్గానే స్ట్రాంగ్ టీం పేరు అన్నట్టుగా రియల్గానే అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చినారు. ఎంత స్ట్రాంగ్ టీం అంటే బిగ్ బాస్కి పోయేంత స్ట్రాంగ్ టీం, ఎందుకంటే వీళ్ళే కదా నా ఆప్షన్లో ఉంది టాప్ 5 టాప్ 6లో. సో ఎవరెవరంటే అమన్, రోహిత్, రాజకుమారి, మిథిలేష్, ఝాన్సీ, సృష్టి, శాలిని వీళ్ళు వచ్చినారన్నమాట రెడ్ టీంలో, స్ట్రాంగ్ టీంలో. తర్వాత బ్లూ టీంలో ఇంకా రిమైనింగ్ పీపుల్ అంతా వచ్చేసినారు. వచ్చిన తర్వాత గాయత్రికి ఎల్లో కార్డ్ ఇచ్చి అదంతా అయిపోయింది. సో గాయత్రి ఈరోజు టాస్క్ ఆడడానికి లేదు. సో మిగతా 14 మెంబర్సే ఆ టాస్క్ ఆడాలి. మిగతా 14 మెంబర్స్ టాస్క్ ఆడాలి అని అంటే లీడర్స్ని సెలెక్ట్ చేసుకునే బాధ్యత గాయత్రి గారికి ఇచ్చినారు. ఎందుకంటే గాయత్రి గేమ్ ఆడట్లేదు కదా, సో ఆ రెస్పాన్సిబిలిటీ గాయత్రికి ఇస్తే దీపక్ని, రోహిత్ని సెలెక్ట్ చేసుకుంది.
చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిపోయిందండి. టాస్క్ అంటే ఏం లేదు, అందరికీ బెల్ట్లు వేస్తారు, లాక్ పెడతారు. ఏంటనంటే అందరిని కలిపి లాక్ వేసేస్తారండి. లాక్ వేసేసిన తర్వాత ముందు పెడస్ట్రల్స్ పెడతారు, అందరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్స్ గుర్తుంచుకొని ఆ పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు లాక్ ఓపెన్ చేసుకొని పోయి ఫస్ట్ ఎవరైతే ఏ టీం వాళ్ళందరైతే కూర్చుంటారో వాళ్ళు విన్. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే రోహిత్ స్ట్రాటజీ నాకు బాగా నచ్చింది. డిస్కషన్ చేసుకోగా చెప్తారు కదా వాళ్ళు. సో రోహిత్ చాలా బాగా ప్లాన్ చేసినాడు అండి. ఒకరు ఇక్కడ, ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ, ఒకరు అక్కడ అన్నట్టుగా చాలా బాగా ప్లాన్ చేసినాడు. చూడండి ఫస్ట్ నుంచి కూడా రోహితే హ్యాండ్ రెజ్లింగ్ విన్ అయినాడు, అండ్ ఇక్కడ కూడా రోహిత్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. సో అన్ని రకాలుగా రోహిత్ లీడర్గా కూడా చాలా బాగా అన్నాడు, అన్ని రకాల బాగుంది. బట్ ఎల్లో కార్డ్ ఎందుకు ఇచ్చినారు కదా చెప్తా. అయితే అది అన్నమాట, స్ట్రాటజీస్ బాగున్నాయి, పెట్టినారు, అందరికీ లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత మనోడు ఏం చేసినాడంటే మనోడి వల్ల గేమ్ పాజ్ అయింది రోహిత్ వల్ల. ఎట్లా 2 హ్యాండ్స్ పట్టుకొని పుల్ చేస్తున్నాడు, లాగుతున్నాడు, అది కరెక్ట్ కాదు. అతనికి పాజ్ చెప్పినారు, అతని వల్ల గేమ్ ఆగింది. సో మళ్ళీ స్టార్ట్ చేసినారు. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే సృష్టి గేమ్ అది కీ పడిపోయింది. పడిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎవరైనా చేతికి ఇవ్వమంటారు. బట్ ఆ అమ్మాయిని మేము పోడియం మీద పెడతాం ఓకేనా అని అనగానే ఓకే అని అన్నది. అక్కడ అసలు మెచ్చుకోవాలండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్నట్టే ఆమె గేమ్. సో తీసుకుంది, మళ్ళీ కీ తీసుకుంది, గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత రెడ్ టీం వాళ్ళే విన్ అయినారు. లాస్ట్లో దీపక్, ఇంకొకరు ఎవరో సంథింగ్ ఒక పర్సన్, దీపక్ ఆర్ మిథిలేష్ సంథింగ్, వాళ్ళిద్దరే మిగిలినారు వీక్ టీంలో. వాళ్ళిద్దరు తీసుకోలేకపోయినారు. సో మొత్తానికి రెడ్ టీమే విన్ అయింది అనమాట. విన్ అయిన తర్వాత ఇప్పుడు రోహిత్ని అడిగే ముందు ఏం చేసినారంటే వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు, లేదంటే ఓటప్పిల్ ఎవరికి ఇస్తామని అడిగే ముందు రాజకుమార్ని అడిగినారు. ఎందుకంటే తను ఈరోజు ఫైర్ కార్డ్ యూజ్ చేయాలి, ఏంటి, రివర్స్ ద డెసిషన్. సో తను ఏ డెసిషన్ అయినా రివర్స్ చేయొచ్చు అనమాట. అది యూజ్ చేయకుండా అట్లనే కార్డ్ దాచిపెట్టుకుంది. ఏంటి యూజ్ చేయవా, అసలు ఇంకేంటి నీ ప్లాన్ ఏంటి అని అంటే నేను యూజ్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు అని అంటే నాకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వకపోయినా, లేదంటే నాకు ఓట్ అప్పీల్ ఇవ్వకపోయినా కూడా నేను యూజ్ చేద్దాం అనుకున్నట్టుగా దాచిన. బట్ ఏంటి అని అంటే నేనే బిగ్ బాస్లో ఫస్ట్ 3 తీసుకున్నా, అంటే ఐ మీన్ 3 గ్రీన్స్ తీసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నేనే ఫస్ట్ పవర్ కార్డ్ తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఓట్ అప్పీల్ కూడా నేనే చేసుకుందాం అనుకుంటున్నా. సో రోహిత్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను స్వాప్ చేసేద్దామని అనుకుంటున్నా అని చెప్పి తెలివిగా ఆన్సర్ చెప్పింది. చాలా బాగా ఆలోచించిందండి, చాలా బాగా ఆలోచించిందని అనిపించింది. దాని తర్వాత రోహిత్ అయితే సృష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే బాగా ఆడింది, స్ట్రెంత్ అట్ ఎక్కువ కావాలి కాబట్టి సృష్టిని సెలెక్ట్ చేసుకుంటానా చేసుకున్నాడు. చేసుకోగానే ఆటోమేటిక్గా స్వాప్ చేసేసుకుంది రాజకుమారి. చేసుకోగానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అని జడ్జెస్ ఇంకా డిసైడ్ చేసుకొని సృష్టికి ఇచ్చినారు. బేసిక్గా సృష్టికి ఇవ్వడం కరెక్టే. ఎందుకు అని అంటే చాలా కష్టపడింది, అండ్ కీ కూడా తనది మళ్ళీ ఫస్ట్ నుంచి పెడితే తీసుకొని బాగా ఆడింది, బాగా సపోర్ట్ చేసింది. అండ్ అక్కడ ఇస్తే కూడా ఇక్కడ మిస్ అయింది కాబట్టి జడ్జెస్ ఇచ్చినారు అన్నమాట. సో తను కూడా ఓట్ అప్పీల్ చేసుకుంది, ఇద్దరు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు అసలైందన్నమాట ఏంటి, ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరైతే వరస్ట్ అన్నారో వాళ్ళకి ఇవ్వాలి. సో అంతా చూసి రోహిత్కి ఇచ్చినారు. రోహిత్కి ఇవ్వడం అది కరెక్ట్ కాదు బేసిక్గా. ఎందుకంటే అన్ని రకాలుగా బాగా అన్నాడు. జస్ట్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే 2 హ్యాండ్స్ యూజ్ చేయొద్దు అని చెప్పంగా కూడా ఒక లీడర్గా నువ్వే రూల్స్ బ్రేక్ చేసినావు, అట్లా బ్రేక్ చేయకూడదు, ఇది అందరికి ఒక లెసన్ కావాలి, మీరు నేర్చుకోవాలి అన్నట్టుగా అతనికి ఇచ్చినారు. నాకైతే అతనికి ఇవ్వడం ఎక్కడో స్క్రిప్టెడ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అతనికి ఇవ్వడం కూడా కరెక్టే. ఎందుకంటే అతనికి అట్లా ఇవ్వడం వల్ల ఇంకా బయటకు వస్తాడు. ఇంకా ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వీళ్ళు పుష్ చేయకుండా ఆయన బయటకు వచ్చి ఇంకా బాగా ఆడతాడు, ఇంకా ఎఫర్ట్స్ పెడతాడని నాకు అనిపించింది. అది అసలు ఆయనకి ఇవ్వడం కరెక్ట్ చేసినారు జడ్జెస్ అని అనిపించింది. ఎందుకు అని అంటే మీరు తిట్టుకోవచ్చు అందరూ, అరే రోహిత్కి ఎందుకు ఇచ్చినారా, అంత మంచి ఆడుతున్నాడు, అతనికి ఎందుకు ఇచ్చినారా అని అంటే అతన్ని లేపడానికే ఇచ్చినారు బిగ్ బాస్ వాళ్ళు. ఎందుకు అని అంటే అతన్ని బిగ్ బాస్ పంపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అతనికి రేటింగ్ పరంగా కానీ, అతని ఆట పరంగా కానీ అన్ని రకాలుగా అతనికి బాగున్నాయి. అందుకే అతనికి ఎల్లో కార్డు ఇచ్చినారు. ఆయన మ్యాక్సిమం బయటికి పంపించారు. బట్ కొంచెం అట్లా ఏమంటారు, కొంచెం వార్నింగ్ లాగా నువ్వు ఇంకా బయటికి రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ బిగ్ బాస్ టీం అంతా అండ్ జడ్జెస్ కలిసి కావాలని ఇచ్చినారని నాకు అనిపించింది. కానీ అది మాత్రం అతనికి రోహిత్కి ప్లస్సే, అది ఇవ్వడం కరెక్టే. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్. ఏంటి ఎలిమినేషన్ అని అంటే సో ఎలిమినేట్ అయిన వ్యక్తులు ఎవరో చెప్తా అని చెప్పా కదా, గాయత్రి గారు, భాగి గారు అండి. వీళ్ళిద్దరైతే షో నుంచి అఫీషియల్గా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళకి ఎందుకు ఓటింగ్స్ వేసుకోవద్దు అని చెప్పా అంటే మీకోసమే అండి, మీ ఓట్లు వేస్ట్ అయిపోతాయి. వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి వేసుకోండి, మీ సెకండ్ ప్రయారిటీస్ ఉన్న వాళ్ళకి వేయడం వల్ల ఏం యూజ్ లేదండి. ఇంకా వాళ్ళు ఎందుకు టెలికాస్ట్ అవుతారా అంటే, వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారా అని అంటే ఆల్రెడీ వాళ్ళు అన్ని
రికార్డ్ చేసినవి ఉంటాయి కాబట్టి, ఎపిసోడ్స్ అన్ని రికార్డ్ చేసినవి ఉంటాయి కాబట్టి అవి మెల్లిగా టెలికాస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇంకో 2-3 డేస్ 1 వీక్ వరకు కనిపిస్తారు. కాకపోతే మీరు వాళ్ళకి వేస్తే మీ ఓట్లు వేస్ట్ అయిపోతాయి. అందుకే గాయత్రికి, భాగి గారికి అయితే మీ ఓట్లు వేయకండి, వేస్ట్ చేసుకోకండి. అఫీషియల్లీ వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. అదన్నమాట ఇవాళ ఎపిసోడ్. అవి ఇవాళ ఎపిసోడ్ ముచ్చట్లు. అసలు నేను చెప్పకపోతుండే బాగా ఎలిమినేట్ అయింది, బట్ మీ ఓట్లు వేస్ట్ అవుతాయి ఇంకా చెప్పకపోతే ఎలా అన్నట్టుగా నేను చెప్పా. అదన్న మ్యాటర్. ఇంకేమున్నా సరే, ఎలాంటి రివ్యూలు ఉన్నా సరే నేను మీకు అన్నైతే అప్డేట్ చేస్తూనే ఉంటా. రోజుకొక రివ్యూ, రోజుకొక వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటా. మీరైతే నా వీడియోస్ కోసం దయచేసి వేచి ఉండండి. అండ్ అలాగే మన వీడియోని ఇప్పటివరకు ఇంత చూసి కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఇట్. అదన్నమాట వీడియో. ప్రతిదైతే నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. ఏం అప్డేట్స్ ఉన్నా, ఓటింగ్ పరంగా ఎట్లున్నా కూడా నేను ప్రతిదీ మీకు చెప్తా. లీక్స్ చెప్పొద్దు, బట్ మీ అదేమంటారు, ఓటింగ్ వేస్ట్ అయింది అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాల్సి వచ్చింది, అంతే. దట్స్ ఇట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టడా, బై బాయ్, లవ్ యూ ఆల్.